బదిలీపై వెళుతున్న గుంతకల్ రెండవ పట్టణ సీఐ ఏపీ మస్తాన్కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో గత 15 నెలలుగా గుంతకల్ రెండవ పట్టణ సీఐగా విధులు నిర్వహించిన ఏపీ మస్తాన్ రాజంపేట రూరల్కు బదిలీపై వెళుతుండగా సాయంత్రం ఎస్ఐ కొండ ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఐ ఏపీ మస్తాన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆమ్దాల శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ మనోహర్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కసాపురం ఎస్ఐ వెంకటస్వామి, రూరల్ ట్రైనింగ్ ఎస్ఐ గాయత్రి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత శంకరయ్య గారు ట్రాఫిక్ని ఆయన అంటే సూపర్ మ్యాన్ అన్నమాట. ఇంకా అక్కడ ఉన్నాడంటే ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కోర్టు విషయంలో ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా మా నాయక్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే మనకి ఇన్ని టెన్షన్లు ఉన్నా ఏదో ఒక టెన్షన్, అంటే కోర్టు ఏమవుతుంది, ఏం లేదు, ఏమవుతుంది అన్నీ సార్ నువ్వు ఏం టెన్షన్ పడద్దు, నాకు ఏం చెప్పేవాడు కదా, అన్నీ చేసిన తర్వాత సరే ఇది జరిగిందని చెప్పేవాడు. తర్వాత అందరూ ఇప్పుడు మనకున్న దూత్పేర కానీ, ఇద్దరు డ్రైవర్లు కానీ, తర్వాత మన సిబ్బంది అందరూ వీరా కానీ, నెక్స్ట్ ఓబులేష్ కానీ, తర్వాత దూత్పేర కానీ, అమ్మాయిలు కూడా, మేడం గారు, అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నూరు వాళ్ళంతా ప్రతి ఒక్కరూ నాకు సహకరించినారు. ఇక్కడ నేను సక్సెస్ కావడానికి వీళ్ళ సహకారం కూడా ఉంటుంది. మెన్ను సహకరిస్తేనే మనం ఎక్కడైనా సక్సెస్ కాగలం. దట్టు మన డిఎస్పీ గారు కూడా ప్రతి విషయంలో ఏదన్నా ఇప్పుడు మాకు చిన్న అంటే నేను మనోహరు చిన్నగా అంటే స్మాల్గా గొడవ పడేవాళ్ళం జ్యూరిడిక్షన్లో. ఆయన అంటే కొన్ని సందర్భాల్లో సార్ ఫ్లెక్సీ మీ దగ్గర ఉంది చినిగిపోయిందంటే నువ్వు అట్లా తిప్పుకో అనేవాడు. ఇమీడియట్లీ ఆయనకి ఎంతో టెన్షన్లో ఉండేవాడు. ఆ దెబ్బకి సార్ అంటే నవ్వేవాడు. కాబట్టి అలా అంటే జరిగిపోయేది. కొన్ని అంటే కమ్యూనల్గా జరిగే విషయాలు కూడా మేము చాలా చాకచక్యంగా అందరూ, నేను కానీ మన రూరల్ సిఐ, తర్వాత వన్ టౌన్ సిఐ, అందరూ ఎస్ఐలు, రాఘవేంద్రప్ప, తర్వాత మన కసాపురం ఎస్ఐ, మళ్ళీ ఆయన పేరు తెలిసలేదంటే బాధపడతాడు. అంటే యాక్చువల్గా కసాపురం ఎస్ఐ ఎట్లంటే నా క్లాస్మేట్ డిగ్రీలో వాళ్ళిద్దరూ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్. ఆయనకి ఈయన క్లాస్మేట్, నాకు వాడి క్లాస్మేట్ అయితే ఈయనకు ఆయన క్లాస్మేట్. ఇద్దరు అంటే బాగా క్లోజ్, అంటే మంచిగా బాగుండేవాళ్ళం. తర్వాత 15 months ఎలా గడిచినా నాకు తెలియదు. మళ్ళీ ఉరుసు వచ్చింది. ఉరుసులో భయపడినాను, అంటే ఏం జరుగుతుంది, అందరూ ఫీడ్బ్యాక్, సార్ అది జరుగుతుంది, గుర్రం పట్టుకొస్తారు, అది చేస్తారు, హంగామా చేస్తారు సార్, ఎట్లా సార్ ఇట్లా సార్ అంటే కొంచెం అంటే ఏం జరుగుతుంది మనకు తెలియదు కదా, ఇక్కడ జరిగింది ఇప్పుడు చూడలే. నేను ఇక్కడ బై బర్త్ ఇక్కడ నుంచి ఇక్కడే వస్తున్నాను, కానీ ఎప్పుడు ఇట్లా అంటే ఇంత బాగా జరుగుతుందని నాకు తెలియదు. తర్వాత నాకు బాగా ఇది కాదు, ఏం కాదు సార్, ఇట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసినాడు బాగా, అంటే ఆయన తెలుసు కాబట్టి. తర్వాత ఒక పులి సింహం ఉంటాడు లక్ష్మీనారాయణ, బాగా ఎక్సలెంట్గా ఇది చేశాడు అన్నమాట. కాబట్టి అది బాగా ఎక్సలెంట్గా జరిగింది, సూపర్గా జరిగింది. ఇంతకుముందు అంటే కొంచెం అందరు ఇబ్బందులు పడినా ఇప్పుడు అందరూ మనల్ని పోలీసుని అప్రిషియేట్ చేశారు. అది కేవలం మన డిఎస్పీ గారు దీంతో జరిగింది కాబట్టి అది అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవించినారు, మేము కూడా అందరినీ గౌరవించినాము. నేను ఎక్కడికి వెళ్ళినా నా కుటుంబం మాదిరిగానే భావిస్తాను. నేను అందరినీ గౌరవిస్తాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు నేర్చుకున్నాము. తర్వాత ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే మాకు అంటే కొంతమంది ఇప్పుడు ఈ ఊర్లోనే సారు మన గుణశేఖర్ సార్ అని చాలా ఇన్స్పిరేషన్ నాకు ఆయన. మేము కాలేజ్ చదివేటప్పుడు సార్ వచ్చేసి కౌతాళం ఎస్ఐగా పనిచేసింది సార్. మేము ఈ ఎన్సీసీలో ఉన్నాము. సార్ మాకు అంటే కౌతాళం అంటే అప్పుడు ఉరుకుంద వారాలు జరుగుతాయి. ఆ ఉరుకుంద వారాలకి సార్ మమ్మల్ని పిలిపించాడు, అంటే డ్యూటీ పిలిపించాడు. అప్పటి నుంచి సార్ని ఇన్స్పైర్ తీసుకొని మేము కూడా కంపల్సరీగా పోలీసు యూనిఫామ్ వేయాలని అప్పుడు నిర్ణయించుకుని అది కంటిన్యూ అలాగే ఆ ఎన్సీసీలో ఉండి అట్లనే కంటిన్యూ అయిపోయినాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. రవి కానీ, రవి ఇంకా మాకు మంచిగా ఏమనంటే కోపగించుకునే వాళ్ళు రవిని, ఏం రవి మాకే చెప్తావు బందోబస్తు మా దగ్గర రవి చెప్పేవాడు. అట్లనే అందరూ బాగా సహకరించినారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము చెప్తే దాన్ని ఈ మాట ఇది జరగకూడదు అంటే అది జరిగేదే కాదు అసలు. కాబట్టి ఇక్కడ చాలా శాంతమైన ప్రజలు, చాలా మంచి ప్రజలు, అందరూ సహకరిస్తారు, పోలీస్కి మంచిగా అండగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, 2 టౌన్ సిబ్బందికి, తర్వాత డిఎస్పీ సార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇంత మంచి సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలని, అందరూ ఫ్యామిలీతో మంచిగా ఉండాలని, తర్వాత అందరూ ప్రమోషన్లు మంచిగా ఉన్నత స్థాయిలో వెళ్ళాలని, తర్వాత మన సారు అడిషనల్ ఎస్పీగా వస్తే సార్ దగ్గర అడిషనల్ ఎస్పీగా ఉంటే సార్ దగ్గర ఏదో మంచి సర్కిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.